రైట్. పొలాల్లో నీళ్లు లేవు, రైతుల కళ్ళల్లో మాత్రమే నీళ్లు కనిపిస్తున్నాయి. సో ఆ కష్టాలను తీర్చేటువంటి ముఖ్యమంత్రి నీళ్లు ఇవ్వడం కుదరదు, నీళ్లు ఇవ్వడం కష్టం అంటూ చేతులు ఎత్తేశారు ముఖ్యమంత్రి. అదే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందుకేనా మార్పు మార్పు అని చెప్పినటువంటి మాట ఇందుకేనా అంటూ యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. సాగునీళ్ల విషయం అట్లా వస్తే తాగునీటికి కూడా అనేక గ్రామాల్లో ఇప్పుడు కటకట ఎదురవుతోంది. సో నిన్న మొన్నటి దాకా మిషన్ భగీరథ నీళ్లు చాలా ఎప్పుడు నల్లా తిప్పినా కూడా ఆ ఇంట్లో నీళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ మిషన్ భగీరథ నీళ్లు సరిగా రాక చాలా గ్రామాల ప్రజలు తాగునీళ్ల కోసం కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇటువంటి ఈ తరుణంలో ఆదుకునే ఆశాకిరణం కోసం చాలా ఆశగా ఎదురు చూస్తోంది తెలంగాణ ప్రజానీకం. రైట్. ప్రస్తుతం మనతో ఈ అంశంలో చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె కృషాంక్ గారు అండ్ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు లైవ్లో మనకు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. ప్రకాష్ గారు, రైతుల కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. సో చాలా వరకు పంటలు ఎండిపోతున్నాయి. చాలా చోట్ల పంటల్ని పశువులకు మేతగా వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది సాగునీటి విషయంలో. ఇక తాగునీటి విషయం తీసుకుంటే బిందెలు మళ్ళీ రోడ్డెక్కాయి. ఆ ట్యాంకర్ల దగ్గర మళ్ళీ బిందెలు అవన్నీ కూడా పెట్టి మహిళలు నీళ్ల కోసం మరి పడరాన్ని పాటలు పడుతున్నారు. సో ఇదేనా మార్పు అనే ప్రశ్నలు ఇవాళ ఈ ప్రభుత్వానికి వేస్తున్నారు ప్రజలు. సో ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? రాజేష్ గారు, గత 4 సంవత్సరాలుగా మనం చూసాం, ఎప్పుడు కూడా నీటి సమస్య అనేది రాలేదు. సాగునీటికి రాలేదు, తాగునీటికి కూడా రాలేదు. ఇక్కడ ఏంటంటే ఒకటి అవగాహన లోపము, అంటే దీని గురించి తెలియకపోవడం. ఏబిసిడీలు కూడా సాగునీటి గురించి, తాగునీటి గురించి, రిజర్వాయర్ల గురించి, తెలంగాణ భౌగోళిక పరిస్థితుల గురించి అవగాహన లేకపోవడం అనేది ఒకటి. సరే, అవగాహన లేకపోవడం తప్పు కాదు. ఇంజనీర్స్ ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు, వాళ్ళతో సలహాలు తీసుకొని తనకు లేని తెలివితేటలను కూడా మనం తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, మమకారం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, అంకితభావం ఉండాలి. ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేసినందుకు కృతజ్ఞతగా వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలనే ఒక సంకల్పం ఉండాలి. ఇదేది కూడా కనబడట్లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితిని చాలా సులభంగా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ కేసీఆర్ గారే ఇవాళ ఉండి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు కేవలం వానదేవుడి మీద నెట్టే పరిస్థితి లేదు మనకి. ఎందుకంటే ఆల్రెడీ సిస్టమ్ డెవలప్ అయినది. ఇప్పుడు మీకు తెలుసు, దేవాదులో కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవాళ అక్కడ గోదావరిలో నీళ్ళన్నీ కూడా సముద్రంలో పోతున్నాయి. అసలు అంతకుముందు కూడా అన్నారం సుందిల్ల బ్యారేజీలను ఖాళీ చేయమన్నప్పుడు ఆ నీళ్లను పైకి లిఫ్ట్ చేయాల్సి ఉండే. పైకి లిఫ్ట్ చేసి ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవసరమైతే శ్రీరామ్ సాగర్ కూడా నింపుకోవాల్సి ఉండే. కానీ వీళ్ళు ఏం చేశారంటే కేసీఆర్ గారి మీద నిందలేయాలి, ఆ మేడిగడ్డ ఇంకా కొంచెం దెబ్బతింటే బాగుండు, ఈ నీళ్ళన్నీ కూడా డ్యామేజ్ అయిన మేడిగడ్డ మీకెళ్ళి మళ్లించినట్టయితే ఇంకా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి కేసీఆర్ గారిని దోషిగా చూపెట్టాలి, కేసీఆర్ గారి మీద బురద చల్లాలి, మేడిగడ్డ ఒక వేస్ట్ ప్రాజెక్ట్ కింద చూపెట్టాలి. ఇది వాళ్ళ ఆలోచన. ఒకవేళ కనుక కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే అక్కడ గోదావరిలో ఒక చిన్న కాఫర్ డ్యామ్ కట్టి, అంటే ఇప్పుడు గోదావరికి అడ్డంగా ఈ 86 పియర్స్ అంత పొడుగు 1.5 కిలోమీటర్ కట్టాల్సిన అవసరం లేదు రాజేష్ గారు. మీ ద్వారా నేను పాఠకులకు తెలియజేస్తున్నా, కేవలం ఒక 5,000 క్యూసెక్లు, అంటే ఒక 1/2 TMC వాటర్ మాత్రమే గత నెల రోజులుగా సముద్రంలో కలుస్తూ ఉన్నది. అంటే 1/2 TMC, రోజుకు 1/2 TMCని కనుక సేవ్ చేసుకోగలిగి ఉంటే అన్నారంలో స్టోర్ చేసిన ఆ 3-4 TMCలను, సుందిలలో స్టోర్ చేసిన వాటర్ని కనుక పైకి పంపింగ్ చేసుకొని ఉంటే, ఖాళీ చేయమన్నప్పుడు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, మన దగ్గర పంపింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి పైకి పంపింగ్ చేసుకొని మిడ్ మానేర్లో కానీ, మల్లన్న సాగర్లో కానీ, కొండపోచమ్మలో కానీ, ఆ రంగనాయక సాగర్లో కానీ, ఎక్కడైనా అనంతగిరి రిజర్వాయర్లో కానీ ఎక్కడైనా నింపుకునే అవకాశం ఉండే. ఇంకా అవసరమైతే శ్రీరామ్ సాగర్కు రివర్స్ పంపింగ్ కూడా చేసుకునే అవకాశం ఉండే. ఇది ఉపయోగించుకోక ఏం చేశారు, సముద్రంలోకి వదిలేశారు. అంటే ప్రభుత్వానికి నిజంగా తెలియదా? నిపుణులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వట్లేరా? ఒకవేళ ఇటువంటి అవకాశం ఉన్నా కూడా ఇందాక మీరు అన్నట్టుగా కావాలని తాత్సారం చేసే కార్యక్రమమా? ఇప్పుడు ఆంధ్ర వలసవాదుల కంటేనేమో మన పట్ల వివక్ష, లోకి పోయే నీళ్లను వాళ్ళు ధవళేశ్వరం కాడ మళ్లించుకొని తీసుకుపోతారని అనుకోవచ్చు. కానీ అయితే 2 అవకాశాలున్నాయి. ఒకటి, ధవళేశ్వరం దగ్గర నీళ్ల కోసము ఈయన కావాలని ఆంధ్ర వాళ్ళకి ఏజెంట్గిరి చేయడానికి నీళ్ళనన్నా అటు పంపిస్తుండాలి, లేకుంటే అవగాహన లేకపోయి ఉండాలి. ఒకవేళ అవగాహన లేకపోతే తెలుసుకోవాలి,
అయితే ఆ ప్రేమ లేదు కదా. తెలంగాణ ప్రజల పట్ల ఎన్నడూ ప్రేమ ఉందని ఆయనకి? ఎన్నడూ తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ గురించి ఆలోచించాడు? ఉద్యమ కాలం అంతా కూడా ఆయన ఎన్నడూ కూడా పట్టించుకోలేదు, ఉద్యమాన్ని పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీలో ఉండి ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఆయన. కాబట్టి నీళ్ళ గురించి ఎంతో తపన ఉంటే తప్ప దాన్ని చేయాలనే తలంపు అనేది రాదు. కేసీఆర్ గారు ఉండుంటే రెండు చేసేవాళ్ళు. ఒకటి, ఇమ్మీడియట్గా ఆ 5,000 క్యూసెక్ల నీళ్ళను ప్రతిరోజు కూడా రివర్స్ పంపింగ్ ద్వారా పైదాకా తీసుకొచ్చి కాలువలు, చెరువులు, వాగులు ఇదివరకు ఎట్లయితే వచ్చేదో అదే పద్ధతిలో ఆయన ప్రతి సమ్మర్లో కూడా చేసింది అదే. మీరు ఒక్కసారి పోయిన సంవత్సరము, అంతకుముందు సంవత్సరం లెక్కలు కనుక తీసుకొని ఉంటే ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలంలో నీళ్ళను రివర్స్ పంపింగ్ చేసి ఎర్లీ క్రాప్ అంటే నాట్లు వేసుకోవడానికి వీలుగా వర్షాలు లేట్ అయినా కూడా ఈ నీళ్లను అందించాలనే ఒక తపన కేసీఆర్ లోపల కనబడేది. అది చేయలేదు. రెండోది కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ దగ్గర అవకాశం లేదు, కాఫర్ డ్యామ్ కట్టలేదు. దేవాదుల నుంచి అయినా లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. ఇప్పుడు అక్కడ సమ్మక్క బ్యారేజ్ కట్టాం, అక్కడ స్టోరేజ్ ఉంటుంది. అక్కడ నుంచి ఈ రివర్స్ పంపింగ్ ద్వారా పైకి లిఫ్ట్ చేసేసి దాన్ని ఎందుకు మిగతా రిజర్వాయర్లలో, చెరువులలో స్టోర్ చేసే అవకాశం ఉండి కూడా ఎందుకు చేయట్లేదు? ఇవాళ సెంట్రల్ తెలంగాణకు దేవాదుల అదొక వరప్రదాయాన్ని. ఇవాళ జనగాం ఏరియా కానీ, స్టేషన్ గన్పూర్ కానీ, అటు తుంగతుర్తి దాకా కూడా తీసుకుపోయే అవకాశం ఉన్నది. కొంత కష్టపడితే లిఫ్టులు చేసుకోవచ్చు. బట్ ఏది చేయకుండా ఊరికే నిందలేసుకుంటా, బూతులు మాట్లాడుకుంటా, అసెంబ్లీలో అబద్ధాలు చెప్పుకుంటా, ఢిల్లీకి, హైదరాబాద్కు తిరుక్కుంటా టైం అంతా వేస్ట్ చేస్తూ అవగాహన లేని విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యుడు. ఇంకోటి, ఇవాళ రాజేష్ గారు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇవాళ ఏ రోజు పేపర్ చూసినా కూడా ఆత్మహత్యలు కనబడతా ఉన్నాయి. ఇంతకుముందు ఆత్మహత్యలు ఉండేది, కానీ నీళ్లు రావు అనే ఒక అపనమ్మకంతో మేము తెచ్చిన కౌలుకు తీసుకున్న ల్యాండ్స్లలో మాకు పంటలు పండాయేమో, ఇటు రైతు బంధు వస్తలేదు, అటు నీళ్లు వస్తలేవు, ఎట్లా అని చెప్పి ఆ కన్ఫ్యూజన్లో చనిపోతా ఉన్నారు. ఆత్మహత్యలకు నిర్ణయం తీసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక భరోసా ఉండేది. నీళ్లు రావని ఏ రైతు ఆత్మహత్య చేసుకోలేదు. బోర్లలో నీళ్లుండేది, బావులలో నీళ్లుండేది. ఇవాళ మళ్ళీ బావులలోకి వెళ్ళి పూటుగా తీసే మిషన్లు కనబడుతున్నాయి. మీరే పెట్రోల్ పంప్ దగ్గర పోయినా కూడా బోర్ల మిషన్లు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? ఇవాళ సిటీలో ట్యాంకర్స్ కనబడతా ఉన్నాయి. 4-5 లేకుండా పోయిన ట్యాంకర్స్ మళ్ళీ కనబడుతున్నాయి. ఇదొక ఘోరమైన ఫెయిల్యూరు. రేవంత్ రెడ్డి గారే దీనికి పూర్తి బాధ్యులు. జలగోస తీర్చే నాదుడెవరు అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తుంది. అటు సాగునీటికి కష్టాలు వస్తున్నాయి, తాగునీటికి కూడా కష్టాలు వస్తున్నాయి. కృషాంక్ గారు, సో రైతుల కళ్ళల్లోనే ఇంకా నీళ్లు ఉండాల్సిందేనా? పొలాల్లో నీళ్లు రావా? ప్రభుత్వానికి ఆ ప్రణాళిక లేదా? ఏంటి కారణాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఒకటి, మనకు ప్రతి గ్రామంలో రోడ్డు మీదకి వచ్చి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో, గ్రామ హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు, రైతులు నీళ్లు విడుదల చేయండి అని డిమాండ్ చేయడం మనకు కనబడుతున్నది. ఇది నిజం. రైతులే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాకు నీళ్ళు వదలండి, వ్యవసాయం చేసుకోవాలి అనేది. రైతు బంధుకు డిమాండ్ పెట్టుకునే పరిస్థితి, నీళ్లకు డిమాండ్ పోరాటం చేసుకునే పరిస్థితి. ప్రణాళిక లేదు అనే మీరు పదం వాడిన కదా, ఎగ్జాక్ట్లీ ప్రణాళిక లేదు అని దీంతో అర్థమవుతున్నది. ప్రణాళికనే ఉండుంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ టైం వరకు జమ కావాలి, ఒక్కసారి అనౌన్స్ చేసినాం, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటే నేరుగా వాళ్ళ మొబైల్ ఫోన్లలో ఎస్ఎంఎస్లు వచ్చినాయి. నీటి విషయం మీద కూడా పోనీ నీళ్లు లేవా అని అనుకుంటే, మీరు ఉదాహరణకు మొన్న గమనిస్తే కొండా సురేఖ గారు అనుకుంటా రంగనాయక సాగర్ దగ్గర దాదాపు 1,10,000 ఎకరాలకు నీళ్ళు అందించడానికి అక్కడ ఉన్న రైతులు డిమాండ్ చేస్తే, అక్కడ స్థానిక నాయకులు హరీష్ రావు గారు ఇట్లా అందరూ కూడా డిమాండ్ చేస్తే ఆ తర్వాత రిలీజ్ చేశారు. అయితే రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి, కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా నీటి ప్రాజెక్టులు మాట్లాడినప్పుడు కూడా పెద్దలు ప్రకాష్ గారు కూడా వారు తెలుసు, ఎన్నోసార్లు కూడా దీన్ని అడ్వకేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ టైం చాలా తక్కువ, ఎందుకంటే నేను ఒక యంగ్స్టర్గా వీళ్ళు మాట్లాడింది, వీళ్ళు చెప్పిన దాన్ని మనం నేర్చుకున్నాం. అఫ్కోర్స్ స్టోరేజ్ని ఒక దిక్కు అయితే స్థిరీకరణ చేయడం, స్టెబిలైజేషన్. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా దాన్ని స్టోరేజ్గా కూడా మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్లో కూడా స్టోరేజ్ ఆ స్థాయిలో లేకుండే. కాళేశ్వరంని స్టోరేజ్గా ఒకటి చూసుకున్నా కూడా మనం పెంచుకోవడం, ఎట్ ద సేమ్ టైం స్థిరీకరణ చేయడం. ఎందుకు ఇవాళ స్థిరీకరణ అవసరం అని అంటే, ఇవాళ ఇమీడియట్గా మనకు బోర్లు ఫెయిల్ అవుతున్నాయి అంటే, మళ్ళా మూషంపల్లి లాంటి గ్రామంలో బోర్ల రామరెడ్డి గారికి ఇవాళ మళ్ళా బోర్లు వేసుకుంటే బోర్లు పడతలేవు అంటే దానికి కారణం స్థిరీకరణ. మీరు ఏ టైంకి కరెక్ట్ సమయంలో ప్రణాళికబద్ధంగా రిజర్వాయర్లలో నీళ్లు పెట్టకపోతే గ్రౌండ్ వాటర్ టేబుల్, ఎందుకంటే మెయిన్ రిజర్వాయర్ అనేదే సోర్స్, అక్కడ స్టోరేజే కాదు రాజేష్ గారు, దాని చుట్టుపక్కల కూడా ఆ ఏరియాలో ఆ ఈకో సిస్టమ్ మెయింటైన్ అవుతుంది.
అది ఫెయిల్ అయింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దానికి సాకు ముఖ్యమంత్రి గారు ఏమనేసిర్రు రేవంత్ రెడ్డి గారు అని అంటే వర్షాల వల్ల దేవుని వల్ల ఇక వర్ణదేవుని మీద వేసేసిండు. కానీ తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది, తెలంగాణ రైతులకు తెలియాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది పచ్చి అబద్ధం. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫ్రంట్ లైన్ వాళ్ళు రాసిన మొత్తం దీని మీద డీటెయిల్ లాస్ట్ ఇయర్ వర్షాల గురించి వర్షాపాతం గురించి రాసిన ఆర్టికల్. ఫస్ట్ మీరు గమనించండి, మనం ఇనిషియల్ ఫస్ట్ అంటే సమ్మర్ టైంలో రెగ్యులర్ రెయిన్ఫాల్ ఎంత ఉంటుందో ఇందులో మార్చ్ ఏప్రిల్ మేని చూసుకుంటే సాధారణంగా 48.7 mm సాధారణంగా ఈ 3 నెలల్లో మార్చ్ ఏప్రిల్ మేలో పడుతుంది. కానీ వీళ్ళు రాసిన దాంట్లోనే 163.4 mm డ్యూరింగ్ ద సమ్మర్ ఆఫ్ 2023 నమోదైంది అనేది అన్నది. అంటే నార్మల్ కంటే ఎక్కువ, చాలా ఎక్కువగా ఉంది. నార్మల్ కంటే ఎక్కువ 4 times ఎక్కువ అని. ఇదిగోండి నేను చెప్పింది కాదు, ఇది ఫ్రంట్ లైన్ అనే సంస్థ, హిందూ వాళ్ళకి చెందిన సంస్థ, వాళ్ళు డీటెయిల్ రిపోర్ట్ దీని మీద రాసినప్పుడు ఐ రిపీట్ అగైన్, రెగ్యులర్గా 48.3 mm మార్చ్ ఏప్రిల్ మేలో ఉండేది ఉంటే, కానీ గత 2023లో తెలంగాణలో వచ్చిన వర్షపాతం 163.4 mm. ఇది ఇనిషియల్ పార్ట్ ఆఫ్ సమ్మర్. కొంచెం మనం డిక్లైన్ కొద్దాం. ఇగోండి డెక్కన్ క్రానికల్ కొంచెం కాంగ్రెస్కి అనుకూలంగా రాస్తూ ఉంటారు. వాళ్ళు మెన్షన్ చేసింది ఇక జూన్ 1 నుంచి సెప్టెంబర్ వరకు, జూన్ 1 నుంచి సెప్టెంబర్ వరకు నార్మల్ రెయిన్ఫాల్ సెప్టెంబర్లో 162.8 mm ఉంటుంది రాజేష్ గారు. ఓవరాల్గా మీరు ఆ 3 monthsది కూడా క్యుములేటివ్ రెయిన్ఫాల్ అని అంటారు. ఆ 3 మొత్తం కూడా మనం చూసుకుంటే జూన్ 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు నార్మల్గా ఉండేది. రెగ్యులర్గా జూన్ 1 నుంచి సెప్టెంబర్ క్యుములేటివ్ ఒక యావరేజ్ తీసుకుంటే 608.7 mm రెగ్యులర్ రెయిన్ఫాల్ అయితే, గత సంవత్సరం 2023లో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు నమోదైన వర్షపాతం 743.5 mm. డెక్కన్ క్రానికల్ వాళ్ళు రాసిన ఆర్టికల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది అబద్ధమని మేము ఎందుకు అనవద్దు? ఇవాళ వారికి ప్రణాళిక లేకుండా, వ్యవసాయం పట్ల అవగాహన లేకుండా, రైతులు ఎప్పుడు వ్యవసాయం చేస్తారు, రైతులకు ఎప్పుడు రైతు బంధు అందించాలి, రైతులకు ఎప్పుడు నీళ్ళు అందించాలి అనే ఒక ప్రణాళిక ఉండుంటే ఇవాళ వర్షం పడలేదు అనే సాకు చెప్పలేరు మీరు. ఎందుకంటే ప్రతి ఒక్క రెయిన్ఫాల్, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ఎంతెంత వర్షపాతం నమోదవుతుందో తెలంగాణ ప్లానింగ్ సొసైటీ వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారండి. రికార్డ్ అయి ఉంటాయి. సో ఆ రికార్డ్స్ చెప్తున్నాయి ఇంత వర్షపాతం వచ్చింది అని. సో తెలంగాణ రైతులను మిస్గైడ్ చేసిర్రు, మోసం చేసిర్రు రేవంత్ రెడ్డి గారు ఈ అబద్ధం చెప్పారు. రైట్ ప్రకాష్ గారు, లెక్కలు అవన్నీ సామాన్య జనానికి తెలిసినా తెలియకపోయినా జనరల్గా లాస్ట్ టైం అయితే మంచి వర్షాలు పడ్డాయని తెలుసు. కానీ వర్షాలు మంచిగా పడ్డా, నీళ్లు మరి బాగా ఉన్నా కూడా ఎందుకు ఇవాళ వాతావరణం మీద ఆ నెపాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ మామూలుగా లేదు రెయిన్ఫాల్. మనకు 900 millimeters అంటే 900 millimeters మనకు యావరేజ్ రెయిన్ఫాల్ అయితే 1300 పైన మనకు పడింది. అంటే 52% రెయిన్ఫాల్ ఎక్సెస్ ఉన్నది ఇది పోయిన సంవత్సరం. అయితే మనకు స్టోరేజెస్ కూడా ఉన్నాయి. ఆ వచ్చిన రెయిన్ఫాల్ అంతా కూడా మనం అప్పుడు డైవర్ట్ చేసుకొని అన్నిట్లో నింపుకున్నాం. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే మనకు రెయిన్ఫాల్ మీద, వానదేవుడి మీద తప్పు పెట్టడానికి లేదు. కేసీఆర్ గారు గత 4 సంవత్సరాల నుంచి పంటలు కాపాడడానికి ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే, అక్టోబర్ నుంచి ఎప్పుడైతే వర్షాలు ఆగిపోతాయో, వర్షాలు ఆగిపోయినప్పటి నుంచి కూడా ఇక పైనుంచి వరదలు రావనే సంగతి తెలుసు కాబట్టి, మళ్ళీ గోదావరిలోకి వదిలే అవకాశం లేదు కాబట్టి పైకి లిఫ్ట్ చేసేవారు. ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా పైకి లిఫ్ట్ చేసేవారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రభుత్వం ఆయన చేతుల్లోంచి పోవడం వల్ల కరెక్ట్గా అక్టోబర్లోనే ఆ రెయిన్ఫాల్ ఆగిపోయే టైం సెప్టెంబర్ లేదా అక్టోబర్. అదే టైంలో ఈ మేడిగడ్డ దగ్గర ఈ ప్రమాదం జరగడము, దాన్ని పట్టించుకోకపోవడం, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కనీసం అక్కడ ఒక చిన్న కాఫర్ డ్యామ్ కట్టి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఎత్తిపోసినా అయిపోయేది. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జస్ట్ వాళ్ళు బ్లేమ్ చేయాలనుకున్నారు. ఎందుకు అంటే అన్నారం సుందిల్లా కూడా అక్కడ రావని చెప్పదలుచుకున్నారు. వాస్తవంగా అన్నారానికి సుందిల్లాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ప్రపంచంలో ఏ బ్యారేజ్ చూసినా, ఏ డ్యామ్ చూసినా అన్నారం సుందిళ్ళ దగ్గర చిమ్మగిలినట్టుగా మనకు బయటికి ఒక 1 క్యూసెక్ 1/2 క్యూసెక్ ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాగార్జున సార్ లోపలికి పోయి మనం కెమెరా పెట్టినట్టయితే కొన్ని వందల సీపేజెస్ ఉంటాయి. శ్రీశైలంలో కూడా ఉంటాయి.
ఆ చిన్నదాన్నే తెలంగాణ ప్రజలకు అర్థం కాదు కాబట్టి దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి జల నీళ్ళన్నీ కూడా పోతున్నట్టుగా మ్యాగ్నిఫై చేసి చూపెట్టారు. వాస్తవంగా సుందిళ్ళ కన్నారానికి ఏం జరగలేదు అనేది డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కూడా నిర్ధారించారు. కానీ వాళ్ళు ఏం చేశారు, కావాలని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించినప్పుడు పైకన్నా తీసుకపోనుండే. అంటే ఇదంతా కూడా ఏంటంటే వానదేవుని మీద పెట్టి ప్రజల దృష్టిలో ఈ వర్షాలు లేవు కాబట్టి ఇట్లా చేయాలనే ఒక తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ మన 4 సంవత్సరాల్లో కూడా ఈ సీజన్లో వర్షాలు ఎప్పుడు పడలేదు. జనవరి నుంచి మనకు మార్చి ఆ ప్రాంతంలో మీరు ఏ ఇయర్ రికార్డు తీసినా కూడా తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా డిసెంబర్ లోపలనే వస్తాయి తప్ప ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా ఎక్కడ వర్షాలు పడవు. మన నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు అయితేనేమో మనకు డిసెంబరు, జనవరి దాకా వర్షాలు పడతాయి. మన ఈశాన్య ఋతుపవనాలు కాదు, నైరుతి ఋతుపవనాలు. కాబట్టి మనకు వర్షాకాలం అనేది మనకు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కానీ, సీఎం లాంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, తమ మీదకి వస్తుందేమో అని చెప్పేసి వానదేవుని మీదకి నెట్టేస్తున్నారు, లేదా కేసీఆర్ గారి మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ జరుగుతున్న ఈ కరువుకు ఇది ప్రకృతి ఇచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ సృష్టించిన కరువు. అవకాశం ఉండి కూడా చేయలేకపోయారు. కేసీఆర్ని దించిన ఫలితం ఇది అనేది ప్రజలకు అర్థం. కృష్ణాంగ్ గారు, సమ్మర్ ఇంకా పూర్తిగా ఇంకా పీక్స్లోకి వెళ్ళక ముందే ఇవాళ తాగునీటికి కష్టాలు మనం చూస్తున్నాం. బిందెలు పట్టుకొని మళ్ళీ మహిళలు రోడ్డు ఎక్కారు. ఇక రైతుల విషయం తీసుకుంటే రైతు బంధు ఇంకా అందరికీ పడలేదు. ఇందాక ప్రకాష్ గారు ఒక పాయింట్ కూడా మాట్లాడారు, ఆత్మహత్యలు మళ్ళీ పెరుగుతున్నాయి క్రమక్రమంగా. గతంలో తెలంగాణ రాకముందు ఎటువంటి ఆత్మహత్యల పరంపర ఉందో మళ్ళీ అదే బాటలో మనకు కనిపిస్తున్నాయి అనేది. సో ఎందుకు వీటన్నిటికీ పరిష్కారం ఏం కనపడుతుంది మీకు? రైతులు నేరుగా మంత్రులను నిలదీసి అడుగుతేనే చెప్పు తీసి కొడతాము ఎవరన్నా రైతు బంధు రాలేదు అని అనేది అందరం చూసాం. ముఖ్యమంత్రి ఏమో వారానికి ఒక డేట్ ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ ఏమో డిసెంబర్ వరకు అందరికి వచ్చేస్తుంది అని చెప్పారు. తర్వాత జనవరి మొదటి వారం సంక్రాంతి మొత్తం మీ అందరు రైతు బంధువులు మీ ఖాతాలో ఉంటాయని చెప్పారు. సంక్రాంతి అయిపోయింది. ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారం అని చెప్పారు, అదే మార్చ్ మొదటి వారం అని చెప్పారు. మార్చ్ మొదటి వారం అయిపోయింది. ఇప్పుడు మార్చ్ 30 తారీఖున వరకు చేస్తామని ఇట్లా డెడ్ లైన్ మారుస్తూ ఉన్నారు. ఎప్పుడో కాదు, నిన్న అనుకుంటా నాకు తెలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ముందు నేరుగా వాళ్ళ ప్రచారం, ఎన్నికల ప్రచారము, వాళ్ళ మహబూబ్ నగర్ అభ్యర్థి ఉన్నాడు పక్కన, ఒక కాంగ్రెస్ కార్యకర్త. రైతులు వాళ్ళు ఏ పార్టీ అయినా వాళ్ళకి అట్లా ఉండదు. వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళు రైతులు ఫస్ట్. అది కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ అయినా కానివ్వండి, వాళ్ళకి వాళ్ళ బాధ తెలుసు. అందుకే నిన్న కాంగ్రెస్ మీటింగ్లోనే వాళ్ళ కార్యకర్తనే అయ్యా రైతు బంధు కొంచెం తొందరగా ఇవ్వండి అని మాట్లాడిన వీడియో మనం చూసినాం. అంటే దాంతో ఎస్టాబ్లిష్ అవుతుంది రైతు బంధు పడలేదు, వీళ్ళు ఇంకా డిలే చేస్తూ వస్తున్నారు, వీళ్ళ ప్రయారిటీ. రైతులు తమ పొలాల్లో నిలబడి అక్కడ నుంచి సెల్ఫీ వీడియోలు కూడా చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రయారిటీ ఏంటిది? కేసీఆర్ గారి నినాదమే అబ్కీ బార్ కిసాన్ సర్కార్. రైతుల కోసము ఫస్ట్ ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధుకి ఆ ఫెసిలిటేషన్ చేయాలి. అప్పో సొప్పో ఏదో ఒక ఇబ్బంది పడి దాదాపు యాన్యువల్లీ 15 నుంచి 16-17 వేల కోట్లు కేవలం రైతు బంధుకే అవుతుండే. వీళ్ళకి ఆ ప్రయారిటీ లేదు కాబట్టి అది పెట్టుకోలేదు. ఇంకొక పచ్చబద్ధం ఏమని చెప్పిండ్రు అని అంటే దేశవ్యాప్తంగా కరువు ఉన్నది, అసలు దేశవ్యాప్తంగా ఇది ఉన్నది అని. మీరు గతంలో మీరు చూస్తే మన పక్కనున్న మహారాష్ట్ర, కరెక్ట్ మీ సబ్జెక్ట్ టు కరెక్షన్ ప్రకాష్ గారు చెప్పాలి, లాతూర్లో ట్రైన్లలో తీసుకొని వచ్చారు నీళ్లు. కానీ మన దగ్గర అట్లాంటి పరిస్థితి లేదే, అది రానివ్వలేదు కేసీఆర్ గారు. అంటే ఈ సీజన్లో ఇట్లుంటుంది, మనం ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఇక్కడ చేసుకోవాలి, అక్కడ వరకు మనం నీళ్లు అందించాలి అనే ఒక ప్లానింగ్ ఉండే. కాబట్టి ఇక్కడ ప్లానింగే లేదు, అట్లాంటి ఫోర్సీయే లేదు ఇవాళ. అందుకే అదే ఉండుంటే ఇమీడియట్గా 2 పిల్లర్లను మీరు రిపేర్ చేయించేసి యూసేజ్లో పెడుతుండే. కానీ రాజకీయ ప్రయారిటీ ఎక్కువైపోయింది. ఎట్లా తెలంగాణ స్టేట్ని ఫెయిల్డ్ స్టేట్గా చేయాలి అనే ఒక కుట్ర ఎక్కువ కనబడుతున్నది. కాబట్టి ఇవాళ ఆ దిశగా పోతలేదు. కాబట్టి ఇప్పటికైనా మనం మార్చిలోనే ఉన్నాం, ఏప్రిల్ మే కూడా మనం ముందున్నది. కాబట్టి ఇటు ఇదే కాదు, కరెంట్ ఇబ్బందులు చూస్తున్నాం, మళ్ళా పాము కాట్లతో రైతులు చనిపోతున్నారు అనే వార్తలు చూస్తున్నాము, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు, ఉరేసుకుంటున్నారు అనే వార్తలు చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా వ్యవసాయం దిశగా అడుగులు వేయాలి. నీళ్లు, కరెంటు, రైతు బంధు ఇవన్నింటినీ కూడా సాల్వ్ చేసే విధంగా ఒక క్రైసిస్ గా ఇమీడియట్ గా ఈ దిశగా తీసుకోవాల్సిన అవసరం. చివరిగా ప్రకాష్ గారు, మార్చిలోనే పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా ఏప్రిల్ ఉంది, మే ఉంది, దాంట్లో వారు చెప్పినట్టుగా కరెంటు కష్టాలు ఇంకా చాలా ముందు చూడాల్సిన భయం కనిపిస్తుంది. తర్వాత సాగునీటి కష్టాలు ఎట్లా ఉంటాయి, తాగునీటి కష్టాలు, అసలు డ్రింకింగ్ వాటర్ ఎట్లా ఉంటుంది, బెంగళూరులో ఉన్న పరిస్థితి వస్తుందా అన్నటువంటి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మీరు
ఈ ప్రభుత్వానికి ఏం సలహా ఇస్తారు, ఏం సూచన చేస్తారు? కంక్లూడింగ్ ఫైనల్గా చెప్పండి. మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉంది ప్రకాష్ గారు. 1 minute. మీకు ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకు గవర్నమెంట్ ద్వారానే వచ్చింది. ఇప్పుడు నేను ఒక మ్యాప్ చూపెడుతున్నాను, మీ PCR గారికి కూడా నేను పంపించాను. ఇదేంటంటే తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు ప్లానింగ్ విభాగం అన్నట్టు మన తెలంగాణ గవర్నమెంట్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే నార్మల్ రెయిన్ఫాల్ తెలంగాణలో 870 అయితే ఈ సంవత్సరం ఎక్సెస్ పడింది అని చెప్పి 915 మిల్లీమీటర్లు పడింది అని చెప్పి, అంటే ఈ రోజు వరకు జూన్ నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదైంది. కేవలము 33 జిల్లాలల్లో కేవలం జోగులాంబ, మహబూబ్ నగర్, తర్వాత నల్గొండ, ఈ 3 జిల్లాల్లో మాత్రం కొద్దిగా తగ్గింది, చాలా కొద్దిగా. ఇక మిగతా అన్ని జిల్లాలలో కూడా మనకు నార్మల్ ఉంది. 24 జిల్లాల్లో నార్మల్ ఉంది. ఒక 6 జిల్లాలలో చాలా ఎక్సెస్ ఉంది. 6 జిల్లాలు కూడా ఏవో కాదు, సిద్దిపేట, సిరిసిల్ల, ఈ మెదకు, తర్వాత నిజామాబాద్, నిర్మల్, ఇట్లాంటి జిల్లాలు. అంటే ఇవాళ వానదేవుని మీద ఎట్లా నెడతారండి? మీ గవర్నమెంట్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నా. గవర్నమెంట్ ఇచ్చిన తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెబ్సైట్లోకి మీరు వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్తే మీకు వాస్తవాలు తెలుస్తాయి. కోమటిరెడ్డి అండ్ రేవంత్ రెడ్డి చెంప చెల్లడం అనే విధంగా వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన ఫిగర్సే మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. నీకు రెయిన్ఫాల్ ఎక్సెస్ ఉన్నప్పుడు, నార్మల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లా రైతులకు నీళ్ళు ఇవ్వవు నువ్వు? అది నీ ఫెయిల్యూరా, వానదేవుని ఫెయిల్యూరా? ఈ విషయాన్ని ఇప్పుడు ఒకటే మనం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం ఉన్నదో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం ఉంటుంది. ప్రకాష్ గారు, అంటే మీరు చెప్తున్నట్టుగా రెండు వర్షన్స్ ప్రభుత్వం నుంచే వస్తున్నాయి. ఇందాక మీరు చెప్పినటువంటి రిలీజ్ చేసినటువంటి ఆ రెయిన్ఫాల్కి సంబంధించి ప్రభుత్వమే రిలీజ్ చేసింది ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉందని. మళ్ళీ సరిగ్గా వర్షాలు కురవక ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, మేము చేసేది ఏమీ లేదు అన్నట్టు దాదాపుగా చేతులు ఎత్తేస్తున్నటువంటి మాటలు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఒకటే ప్రభుత్వం నుంచి 2 రకాల మాటలు. అంటే ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు, తప్పుదారి పట్టించే మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ABCDలు తెలివే నీళ్ళ గురించి అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆందోళన ఉద్యమం బాట పట్టకపోయినట్టయితే నీళ్ళ చుక్క కూడా రాదని వాళ్ళకి అర్థం కావాలి. ఇవాళ ప్రజలు రోడ్ల మీదకి వస్తే తప్ప వీళ్ళకు చలనం అనేది రాదు. ఇవాళ ఏ ఇంజనీర్ని అడిగినా చెప్తాడు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి తెలంగాణకు. కేవలం వారం రోజులలో మనము నీళ్ళని లిఫ్ట్ చేసి ఇవ్వచ్చు. ఇవాళ ఎక్కడెక్కడైతే పంటలు పాడైతున్నాయో వాళ్ళకి ఏంటంటే ఒక నామోషి. ఇంజనీర్ని అడగాలంటే వీళ్ళంతా కూడా కేసీఆర్ దగ్గర పనిచేసిన ఇంజనీర్, ఇంకా వాళ్ళు అదే ధ్యాసలో ఉన్నారు తప్ప ఇది ప్రభుత్వము, వీళ్ళంతా కూడా ప్రభుత్వం మారింది, ఇది కేసీఆర్ది కాదు, ఈ రిజర్వాయర్లన్నీ మనయి, గవర్నమెంట్. మనం వీళ్ళ రైతుల సమస్యలు తీర్చాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ వేసిన పంటలన్నీ కూడా మాడిపోతున్నాయి, బీటలు మారుతున్నాయి పొలాలలో, పంట పొలాలలో మళ్ళీ బోర్లు వేసే పరిస్థితి వస్తున్నది అనే ఆలోచనే లేదు. కాబట్టి ప్రజలు ఇవాళ ఉద్యమ బాట పట్టక వేరే మార్గం అనేది కనబడతలేదు. ఖచ్చితంగా ఆందోళన మార్గంలో మాత్రమే వాళ్ళ మెడల్ వంచి నీళ్ళు తెచ్చుకోగలుగుతాం. మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు భ్రమలో ఉండి ఏదో కాంగ్రెస్ ఉద్ధరిస్తుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ ఇవాళ కనీసం అవగాహన లేని వ్యక్తులను అక్కడ కూర్చోబెట్టి, ప్రజల పట్ల ప్రేమ లేని వ్యక్తులను ఆ సీట్ల మీద కూర్చోబెట్టినందుకు మీరు పశ్చాత్తాపడాలి, జరిగిన తప్పును సరిదిద్దుకోవాలి, ఉద్యమ బాట పట్టాలి. ఇవాళ తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ లాంటి అవగాహన ఉన్న వ్యక్తి మరొకడు దొరకడు. కాబట్టి ఇవాళ ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఉద్యమ బాట పట్టకపోతే ఈ 5 ఏళ్ళు కానీ నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. రైట్. ఎస్ కృషాంక్ గారు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేది చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా అవకాశాలు ఉన్నాయా? ఎందుకు ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడం కోసం, సాగునీటిని సరిగ్గా అందించడం కోసం, లేదా తాగునీటి సరిగ్గా అందించడం కోసం ప్రభుత్వం దగ్గర ఇంకా ప్రణాళికలు ఉన్నాయి? గోస తీర్చే నాదుడెవరు అంటూ తెలంగాణ సమాజం ఎదురు చూస్తోంది. సాగునీటి కష్టాలు రైతాంగం పడుతోంది, పంటలు ఎండిపోతున్నాయి. తర్వాత తాగునీటికి కూడా బిందెలు పట్టుకొని మహిళలు మళ్ళీ రోడ్డెక్కినటువంటి పరిస్థితి మనకు అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. ఎస్, మనం చూస్తున్నాం కాసేపటి కింద ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి క్యుములేటివ్ రెయిన్ఫాల్ 2023 జూన్ 1 నుంచి ఇవాల్టి డేటు 14 మార్చి 2024 వరకు. సో ఈ కాల వ్యవధిలో అన్ని జిల్లాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువనే వర్షపాతం నమోదైంది. దాదాపు ఒక 2-3 జిల్లాల్లో కొంచెం వర్షపాతం, అది కూడా చాలా తక్కువ, మైన్యూట్గా మాత్రమే లోటు కనిపించింది. బట్ మిగతా అన్ని జిల్లాల్లో కూడా సాధారణంగా కురవాల్సిన వర్షపాతం కంటే చాలా ఎక్కువగా కురిసింది. చాలా జిల్లాల్లో ఇంకా ఎక్కువగా నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్,
అండ్ సిద్దిపేట ఈ జిల్లాలో అయితే ఇంకా కురవాల్సిన వర్షపాతం కంటే చాలా అధికంగా వర్షపాతం నమోదైంది. అలాగే అన్ని జిల్లాల్లో కూడా కురవాల్సిన దానికంటే చాలా ఎక్కువగా నమోదైంది. బట్ ఇంట్లో ఇది వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే కాలం కావట్లేదు, కాలం కాలేదు కాబట్టి, గతంలో వర్షపాతం సరిగ్గా కురవలేదు కాబట్టి ఇవాళ రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, పంటలు ఎండిపోతున్నాయనే వివరణ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. బట్ యాక్చువల్ రిపోర్ట్ మాత్రం ఇది. కృషాంక్ గారు, చాలా క్లియర్గా కనబడుతున్నది. అంటే సాకులు చెప్పి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసిరు, కానీ ఆ ఫిగర్స్ చెప్తున్నాయి. అందుకే మనం ముందే మాట్లాడుకున్నాం కదా, తెలంగాణ స్టేట్ ప్లానింగ్ సొసైటీ మొత్తం కూడా దీన్నంతా కూడా ఈ వర్షపాతం ఎంత నమోదవుతుంది అనేది కూడా అక్యురేట్ అవన్నీ కూడా ఆ స్టాటిస్టిక్స్ని తీసుకుంటూ ఉంటారు. దాని ప్రకారంగా ఒక ప్లానింగ్ అనేది కూడా ఉంటుంది, ఎంత మోతాదు అనేది. పాయింట్ ఏంటంటే దీంతో మీకు మెయిన్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది, తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే కాళేశ్వరం ఇంపార్టెన్స్ ఏంటిది అనేది తెలుస్తుంది అంత. ఎందుకంటే ఒక లైవ్ రివర్ అయిన గోదావరి నుంచి మనకు ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ డిలే చేయకపోయి ఉంటే, కాళేశ్వరంది వీళ్ళు డిలే చేయకపోయి ఉంటే, ఆ కాఫర్ డ్యామ్ ఆ రిపేరు, ఆ పిల్లర్స్ రిపేర్ అయిపోయి ఉంటే మీకు ఆ ఫ్లో అనేది కంటిన్యూ అయి ఉంటే, అడిగిన కదా ముందు క్వశ్చన్, ప్రణాళిక ఏంటిది అని అంటే ఇప్పటికీ కూడా. ఎందుకంటే మీకు ఇంకో 2-3 months అయితే మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది కదా రాజేష్ గారు. వర్షాకాలం వచ్చినాక మీరు ఏమి ఇట్లాంటి రిపేర్ వర్క్స్ చేయలేరు కదా, కష్టం. సో జనరలీ కూడా ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ డ్యామ్ అయినా, ఏ రిజర్వాయర్ అయినా కూడా సమ్మర్లో ఒక ప్రణాళిక ప్రభుత్వం ఏం పెట్టుకుంటుంది అని అంటే, డీసిల్టేషన్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఆ గేట్ల దగ్గర ఏమన్నా అబ్స్ట్రక్షన్స్ ఉన్నా వాటిని క్లియర్ చేయనివ్వడం కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఇది యాన్యువల్లీ ప్రతి డ్యామ్కి, ప్రతి రిజర్వాయర్కి, బరాజ్లకు అవుతూ ఉంటాయి. మీరు చేయాల్సిన బాధ్యత అది. పాలిటిక్స్ చేసే బదులు, దీంతో రాజకీయం చేసి రైతులకు ఇబ్బంది చేసే బదులు ఇమీడియట్గా త్వరితగతిన మీరు చేసి, మీరు ఏదైతే ఫ్లో ఆల్రెడీ ఉన్నదో ఆ వాటర్ ఫ్లో ఒకవైపు మీరు టైమ్లీగా రైతుల కోసం రిలీజ్ చేస్తూనే వచ్చే వర్షాకాలం కూడా మీకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. కానీ అది ఇంకా డిలే చేసుకుంటూ రాజకీయం చేసుకుంటూ పోతుంటే మాత్రం రైతులకు చాలా తీవ్రమైన ఇబ్బందులు కాబోతున్నాయి. రాజేష్ గారు, రైట్. ప్రకాష్ గారు, గత సమ్మర్లో దాదాపు ప్రతి ఊళ్ళో చెరువులు నిండుగా కనిపించినాయి. కొన్ని చోట్లలో ఒక 50% కావచ్చు, ప్రతి చెరువులో నీళ్లు మాత్రం కనిపించినాయి. ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు ఉండలేకపోతుంది అనేది ఒక పాయింట్. అయితే ఇందాక మనం చూస్తున్నట్టుగా సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైన జిల్లాలు ఉన్నాయి, చాలా ఎక్కువగా నమోదైన జిల్లాలు ఉన్నాయి. ఏదో 1-2 జిల్లాలు మాత్రమే కొంచెం తక్కువ, ఉండాల్సిన కంటే జస్ట్ మైన్యూట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో నీటికి, వర్షానికి ఎటువంటి లోటు లేదనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు కూడా ఇంకా కూడా మళ్ళీ అదే కారణం ప్రభుత్వం చెప్తుందా? లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది మనము బట్టబయలు చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు స్టోరేజెస్ అవసరమైన కాడ లేవనో, లేకుంటే ఇట్లాంటి సాకులు చెప్పి ఏదో తప్పించుకుంటారు. బట్ ఒక్కటి మాత్రం వాస్తవం, మీరు ఇందాక కృష్ణాంక్ గారిని అడిగారు, ఇప్పటికిప్పుడు ఏమన్నా చేయొచ్చా ప్రభుత్వం అంటే తప్పకుండా చేయొచ్చు. ఒకవేళ కనుక ప్రజలు ఉద్యమ బాట బట్టి, ఆందోళన బాట బట్టి ఈ ప్రభుత్వం మెడలు వంచినట్టయితే కాఫర్ డ్యామ్ తయారు కావడానికి ఎక్కువ రోజులే పట్టదు. ఎందుకంటే మనం ఎక్కువ విస్తీర్ణం అక్కర్లేదు. ఏదైతే చిన్న పాయ ద్వారా ఒక 5,000 క్యూసెక్ల వాటర్ పోతున్నదో, ఒక 1/2 TMC వాటర్ పోతున్నదో అంతవరకు దాన్ని అరికట్టి ఆ నీళ్లను కన్నెపల్లి పంప్ హౌస్లో 1-2 పంపులు నడిపించి పైదాకా, ఇప్పుడు మనకు కన్నెపల్లి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు షామీర్పేట దగ్గరలో ఉన్న కొండపోచమ్మ సాగర్ దాకా మనకు సిస్టమ్ అంతా రెడీగా ఉన్నది. బటన్ నొక్కితే చాలు నీళ్లు పైకి వస్తాయి. మహా అంటే ఒక 3 నుంచి 4 రోజులు పడుతుంది ఈ ప్రయాణం అంతా కూడా. ఏది అక్కడి నుంచి నీళ్ళని లిఫ్ట్ చేసి మనం ఈ ఆయకట్టుకి ఇవ్వడానికి జలం, నీళ్లు పోయే ప్రయాణం అంతా కూడా కేవలం ఒక 4-5 రోజులు మాత్రమే. ఇక్కడ కాఫర్ డ్యామ్ కట్టడానికి మాత్రం కొంత టైం తీసుకుంటుంది. బట్ ఆ ప్రయత్నం అనేది మొదలు పెడితే కనీసము పంట చేతికొచ్చే సమయానికైనా కూడా నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఇవాళ కూడా దేవాదుల నుంచి నీళ్ళని లిఫ్ట్ చేయొచ్చు. కాకపోతే దేవాదుల నెట్వర్క్ ఏంటంటే ఇంటిగ్రేట్ కాలేదు కాళేశ్వరంతో. ఒకవేళ కేసీఆర్ గారు ఉండి ఉంటే ఆ పని చేసేవాళ్ళు. మనకి ఈ 2 కూడా దగ్గరనే ఉంటాయి రిజర్వాయర్స్ అన్ని కూడా. ఇప్పుడు తపాస్పల్లె రిజర్వాయర్ కావచ్చు, మెదక్ దగ్గర ఉన్న రిజర్వాయర్లు కావచ్చు, మరీ 100 కిలోమీటర్లు ఏమి ఉండవు. కాబట్టి ఒక ప్రయత్నం అనేది, ఇప్పుడు చేర్యాల తాలూకాకు ఒక పక్కనేమో మనకు ఈ తపాస్పల్లె రిజర్వాయర్ కనబడుతుంది. దేవాదుల నుంచి అక్కడ దాకా నీళ్ళని తీసుకురావడానికి ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ మనం కొండపోచమ్మ కానీ, మల్లన సాగర్ కానీ, ఇవన్నీ కూడా చాలా తక్కువ డిస్టెన్స్లో ఉండేటివి. ఏదన్నా అటువంటి ఇంటిగ్రేట్ చేసే ఆలోచన ఉంటే కనుక ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవాదుల ద్వారా కూడా మనం తీసుకోగలిగే వాళ్ళం. కానీ ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు, ఆ చిత్తశుద్ధి లేదు, ఆ ప్రజల పట్ల ప్రేమ లేదు. ఇవాళ పంటలు ఎండిపోతే కేవలం కాంగ్రెసే కారణం అనేది ప్రజలు తెలుసుకోవాలి.
ప్రజలు ఉద్యమ బాట పట్టకుండా ఇట్లే చూసుకుంటూ కూర్చొని వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళకు ఓట్లు వేసినాం గెలిపించినాం కేసీఆర్ లాగా వాళ్ళు కూడా నీళ్ళు ఇస్తారు అని అనుకుంటే మాత్రం వాళ్ళు ఎప్పటికీ కూడా ఆశాభంగం అవుతారు తప్ప ప్రజలకు పొలాలకు నీళ్లు రావు, పంటలు ఎండిపోతాయి, మళ్ళీ ఆత్మహత్యలు పెరుగుతాయి. ఏ తెలంగాణ ఎందుకోసం తెచ్చుకుంటే లేకుండా పోతుంది దానికి. ఇక మాకు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని రైతాంగం భావిస్తోంది. మరి గడ్డు పరిస్థితుల్లో రైతు గోస తీర్చే నాదుడు ఎవరు అంటూ రైతాంగం ఎదురు చూస్తున్నారు. మరోపక్క తాగునీటి కష్టాలు కూడా చాలా చోట్ల మొదలవుతున్నాయి. ప్రకాష్ గారు, రాష్ట్ర ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం నిజంగా ఆ స్థాయిలో అట్లీస్ట్ సరే నీళ్ళు ఇవ్వలేకపోయినామని చెప్తుంది. అట్లా కాకుండా ఎందుకు ఇవ్వలేకపోయాం, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనే దానిపైన ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్లో కూర్చోను ఒక ధైర్యం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పుడు కరోనా టైంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు చెప్పిన మాటలకు మొత్తం యావత్ అందరూ కూడా ఒక ధైర్యంగా నింపుకున్నారు. అటువంటి ధైర్యం ఇవాళ రైతాంగానికి ఎందుకు అందించలేకపోతుంది ప్రభుత్వం అనే ప్రశ్నలు. కేసీఆర్ గారు ఏం చేసేవారంటే మన యాసంగి పంటలు ప్రారంభమయ్యే టైంలో వ్యవసాయ శాఖ వాళ్ళ ద్వారా, ఇరిగేషన్ శాఖ ద్వారా ఎన్ని ఎకరాలలో నాట్లు పడ్డాయి, మనం ఎక్కడెక్కడ ఎన్ని నీళ్ళు ఇవ్వచ్చు అనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసేవాళ్ళు. అంటే ఏ ప్రభుత్వమైనా చేస్తుంది అది, ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం కూడా ఇట్లా సోమరిపోతనంతోని ఏమైతే అది అవుతుంది దేవునికి వదిలేద్దామని చెప్పి ఆలోచించదు. అట్లా మనకు ఉన్న రిజర్వాయర్స్ ఎన్ని, అందులో ఉన్న స్టోరేజ్ ఎంత, ఏ స్టోరేజ్ నుంచి అన్ని నీళ్ళు ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఈ ఏసంగి పంటల సమయంలో వర్షాలు పడవు మనకు. ఇందాక చెప్పాను నేను, మన ఈశాన్య ఋతుపవనాలు కాదు అని. సో ఎప్పుడన్నా మనకు పడితే ఒక చాలా రేర్ గా పడతాయి, అది కూడా తుఫాన్లు వచ్చేదంతా కూడా నవంబర్ డిసెంబర్కే క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వర్షాలు పడాయి కాబట్టి మనకు ఒక అంచనా ఉండాలి, ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఈ సొసైటీస్ ఉన్నాయి కూడా ప్లానింగ్ సొసైటీ దానికోసమే ఉన్నది. అయితే వీళ్ళు ఏమీ చేయలేదు, కేవలం ఏంటంటే మేడిగడ్డ పేరు మీద ఆ కేసీఆర్ గారిని దోషిగా చిత్రించడానికి చూపెట్టినంత ఇంట్రెస్ట్ కానీ, కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పాలన్న ఆ వేగంలో అన్ని మర్చిపోవడం కానీ ఇవన్నీ చేశారు తప్ప వాళ్ళు ఎన్నడూ కూడా తెలంగాణలో ఎంత ఆయకట్టు ఉంది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు, ఇంతకుముందు పోయిన యాసంకి ఎన్ని ఎకరాల్లో ఇచ్చారు, అప్పుడు స్టోరేజెస్ ఏముండే, ఈసారి మేడిగడ్డ నుంచి మనం లిఫ్ట్ చేయలేకపోతున్నాము, ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా లిఫ్ట్ చేయడానికి, ఇప్పుడున్న స్టోరేజ్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా ఆలోచించాల్సి ఉండే. దేవాదుల నుంచి సముద్రంలోకి నీళ్లు పోతుంటే చూస్తూ కూర్చున్నారు, దేవాదుల దగ్గర నుంచి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది కదా, కనీసం ఈ జనగాం ప్రాంతంలో, స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో ఈ పంటలన్నా కాపాడవచ్చు కదా. ఇవన్నీ ఏ ఆలోచన లేదు. కనీసం మిషన్ భగీరథకు ఇవాళ ఒక 28 రిజర్వాయర్లను మనం కేటాయించాం. ఈ ఒక్కొక్క రిజర్వాయర్లలో స్టోరేజ్ ఎంత ఉంది, హైదరాబాద్కు నీళ్ళ కొరత ఉంటుందా, ఏది ఆలోచించకుండా చేశారు. ఇవాళ ప్రజలు ఉద్యమించకపోతే ఈ జూన్ దాకా బతకడం అనేది కష్టమవుతుంది. హైదరాబాద్ కూడా తీవ్రమైన నీళ్ల కొరత ఏర్పడుతుంది. ఇది ఒక గ్రామీణ ప్రాంతానికి వచ్చిన సాగునీటి సమస్య కాదు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కూడా తాగునీటి సమస్య కూడా తీరాలంటే మళ్ళీ ఇవాళ రోడ్ల మీదకి రాక తప్పదు. రాజేష్ గారు రైట్, ఓకే ప్రకాష్ గారు. రైట్, చివరిగా కృష్ణ గారు, ఇందాక వారు చెప్పినట్టుగా తాగునీటి కష్టాలు ఇంకా మరింతగా రాబోతున్నాయన్నటువంటి భయాందోళన కూడా వ్యక్తమవుతుంది. అట్లీస్ట్ సరే సాగునీరు కంటే అతి ముఖ్యం తాగునీరు విషయం అనేది. తాగునీటి విషయంలో ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంది అంటే నెంబర్ 1 మనకు ఉదాహరణ పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రము కర్ణాటకలోనే కనబడుతున్నది. అక్కడ ప్లానింగ్ లేకుండా దారుణమైన పరిస్థితి ఏంటిదంటే వ్యవసాయం కోసం కూడా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే ఇక్కడ కూడా కొంత ఆల్రెడీ రైతులు పాపం ఎవరైతే ఇక ప్రభుత్వం ఎవరైతే వింటలేదో వాళ్ళు అదే చేస్తున్న పరిస్థితి. సో ఇమీడియట్గా ప్రభుత్వం ఏం చేయాలి అని అంటే ఎక్కడికక్కడ కూడా మరి ఒకటైతే మేజర్ మనకున్న ఎఫెక్ట్ ఏంటిదంటే కాళేశ్వరం అది ఆ 2 pillars అది చేయాలి. అదొకటైతే ఎక్కడైతే ఆల్రెడీ వాటర్ స్టోరేజెస్ అవి ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా రిలీజ్ చేసే విధంగా రైతులకు మాత్రం ఇమీడియట్గా చేయాలి దాని మీద. ఎందుకంటే ముందు ఎట్లుంటుండే అంటే ఇప్పుడు వారు చెప్పినట్టే లెక్కలు మీకు అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఏఈఓస్ ద్వారా మొత్తం కూడా డేటా వస్తుండే, ఆ డేటా అంతా కూడా తీసుకున్న పరిస్థితి ఉండే. ఇవాళ అట్లాంటిది లేదు, ఎందుకంటే మీకు అంతా మిస్మేనేజ్మెంట్ అయిపోయింది ఇటు రైతు బంధు, అందుకే డేటా లేదు. ఇప్పుడు ఏం చేసిరు వీళ్ళు, 1 ఎకరా వాళ్ళకు 2 ఎకరా వాళ్ళకు పడ్డాయని కొందరు చెప్తారు, అసలు 3 ఎకరాలు వాళ్ళకి రాలేదు, 2 ఎకరాలు వాళ్ళకి రాలేదు, కొందరు మాకు ఇంకా రాలేదు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు.
సో ఇట్లాంటి క్లారిటీ లేకుండా మీరు ఎంతమందికి రైతు బంధు ఇవ్వలేదు అని తెలియనప్పుడు ఇవాళ ఎంతమందికి నీళ్ళు అందిస్తున్నామో కూడా మనకు తెలియదు. ఆ డెఫిషియన్సీ ప్రాబ్లం ఉన్నది, పవర్ సప్లై ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నిటిని మాత్రం ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం దాని ప్రయారిటీ తీసుకొని దీన్ని సాల్వ్ చేయాలి. ఇక కాలం తెచ్చిన కరువు కాదు ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని రాష్ట్ర రైతాంగం అలాగే ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే సాగునీటి కష్టాలు తాగునీటి కష్టాలు తీవ్రంగా అనేక చోట్ల మొదలవుతున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా మంచి వర్షపాతం నమోదైంది. అది తాజాగా కొద్దిసేపటి కింద ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది లాస్ట్ ఇయర్ చాలా మంచి వర్షపాతం నమోదైందని. కాబట్టి ఇప్పటికైనా కాలం మీద నెపాన్ని నెట్టివేయకుండా ఈ 2-3 నెలల కాలంలో తాగునీటి కష్టాలు సాగునీటి కష్టాలు తీర్చే ప్రణాళిక ఏమైనా ఉంటే త్వరగా ఆలోచించి అది అమలు చేయాలి ప్రభుత్వం అనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వి ప్రకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ కృషాంక్ గారు.